తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదే అర్థం కావట్లేదు డాడీ. జస్ట్ ఎక్కిళ్ళు వస్తే నీళ్ళు ఇచ్చాను. మీరు నీళ్ళు ఇవ్వలేదు, అమృతం ఇచ్చారు సార్. వీళ్ళందరి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ ఇంట్లో పడి తింటున్నారు కదా, వీళ్ళని మాత్రం క్షమించకూడదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వదలు. ఏంటి అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి, నీ చేతికి నచ్చినట్టు నా మీద వాడడానికి నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు, నీలవేణి, కంచుకోట నీలవేణి. చెప్పు, ఎవరు నేను? చెప్పు. ఏంటి చెప్పు, ఎవరిని నేను? నేనెవరో చెప్పు కాంచనా. కంచుకోట నీలవేణి. అదే అలా చెప్పు. ఇప్పుడు ఈ కంచుకోట నీలవేణి మీ అందరికీ పని మనిషి కాదు, యజమానురాలు. ఈ ఇంటికి యజమానురాలు. నా ఇంట్లో పడి తింటున్న మీరు పని మనుషులు. అవునే చిన్నదానా, నువ్వు చెప్పవే, చిన్న పని మనిషి. అవునే చిన్నదానా, నువ్వు చెప్పవే, చిన్న పని మనిషి. ఏంటే నీ నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నిన్ను ఇవి మట్టి పిసుకున్న చేతులు, వీటికి పని చెప్పకండి. ఏంటి కొడతారా? మీరు కొడితే కొట్టించుకోవడానికి నేను మీ ఇంటి పని మనిషిని కాదు, ఈ ఇంటి కోడల్ని. అతనని పెత్తనం చూపిస్తున్నారేమో, మీకు అర్హతే లేదు. ఎందుకంటే మిమ్మల్ని నేను అత్తగా అంగీకరించట్లేదు. మీ కూతుళ్ళతో కలిసి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది మీరు. ఇకపై మీ ఆటలు సాగనివ్వను. శ్రీమతి కంచుకోట కాదంబరిదేవి గారు. ఏంటి నోరళ్ళబెడుతున్నారు? ఫిక్స్ అయిపోండి. ఈ నీలవేణి ఈ ఇంటి కోడలు. మీలో మీకున్న గొడవలకి నన్ను బలిపశువుని చేసి మీ ఇంటి బానిసం చేశారు. అబద్ధాలు చెప్పారు, అపనిందలేశారు, దొంగతనాలు అంటగట్టారు.